498A కేసు నమోదైతే మొదటి భయం అరెస్ట్ అవుతామా, రెండోది ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్ దొరుకుతుందా, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చా, ఎప్పుడు ఫైల్ చేయాలి, స్టెప్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ముందుగా తెలుసుకోవాల్సింది 498A ఐపీసీ అనేది ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే అసలు బెయిలే దొరకదు అని అర్థం కాదు. 498A కేసు నమోదైనప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ముందుగా ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. స్టెప్ 1, యాంటిసిపేటరీ బెయిల్. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే సెషన్స్ కోర్టులో లేదా హైకోర్టులో సిఆర్పిసి 438 కింద యాంటిసిపేటరీ బెయిల్ దాఖలు చేయొచ్చు. దానిలో కోర్టు చూసే విషయాలు ఏంటంటే ఆరోపణ స్వభావం ఏంటని చూస్తారు, ఇంతకుముందు ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా లేదా అని చూస్తారు, విచారణకు సహకరిస్తారా లేదా అని చూస్తారు. ఇవి చూసి అవసరమైతే షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది. స్టెప్ 2, రెగ్యులర్ బెయిల్. అరెస్ట్ అయితే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు, అక్కడ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలి. దానిలో కోర్టు గమనించే విషయాలు ఏంటంటే కేసు తీవ్రత ఎలా ఉంది, సాక్ష్యాలు ఎలా ఉన్నాయి, నిందితులు ఏమైనా పరారైపోయే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ, ఇవన్నీ కోర్టు గమనిస్తుంది. అవి చూసి అవసరమైతే షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 498A ఐపీసీ కేసులో వెంటనే అరెస్ట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు అన్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో చెప్పింది. కాబట్టి కేసు రిజిస్టర్ అవ్వంగానే అరెస్ట్ అనేది తప్పనిసరి కాదు. ముందుగా పోలీసులు 41A నోటీసులు ఇవ్వాలి. సో 498A కేసులు అంటే పానిక్ కావాల్సిన అవసరం లేదు. సరైన లీగల్ సలహాతో సరైన సమయంలో సరైన చర్య తీసుకుని చట్ట ప్రకారంగా ముందుకెళ్లడం మంచిది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. మా వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.